హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. మనము స్టాటిక్ జీకేలో సెకండ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాము. ఇవే క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. దీని నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎగ్జామ్లో కవర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ 2012 ప్రిలిమ్స్లో చూసుకున్నట్లయితే మనకి కూచిపూడి గురించి, భరతనాట్యం గురించి అడగడం జరిగింది. అండ్ 2014లో సత్రియా డ్యాన్స్ ఫామ్ గురించి అడగడం జరిగింది. సో ఒకసారి అసలు ఈ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అంటే ఏంటి, అసలు డ్యాన్స్ ఫామ్స్ అంటే ఏంటో డీటెయిల్గా చూసుకుందాం. ఫస్ట్, మన ఇండియాలో డ్యాన్స్ ఫామ్స్ రెండు రకాలు మేజర్గా. ఏంటివి? ఫస్ట్ వచ్చేసి క్లాసికల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోక్ డ్యాన్స్. సో ఈ వీడియోలో మనము క్లాసికల్ డ్యాన్సెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అండ్ ఫోక్ డ్యాన్సెస్ కూడా మనకి చాలా ఉన్నాయి. అండ్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే వాటి యొక్క ఆరిజిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయినవి అని చెప్పేసి డిపెండ్ అయి ఉంటాయి. మనము క్లాసికల్ డ్యాన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ చాప్టర్లో. ఈ క్లాసికల్ డ్యాన్సెస్ అనేది అసలు ఎక్కడి నుంచి తీశారు అంటే నాట్యశాస్త్ర నుంచి తీయబడినవి. సో నాట్యశాస్త్ర ఎవరు రాశారు అంటే మనకి ఇక్కడ భరతముని గారు రాశారు. ఇది ఒరిజినల్గా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉంది. దాని నుంచి మనకి నాట్యశాస్త్ర ఏదైతే రిలీజియస్ టెక్స్ట్స్ ఉన్నాయో దాంట్లో నుంచి మనకి ఫస్ట్ అసలు మన ఇండియాలో డ్యాన్స్ ఫామ్, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫోక్ డ్యాన్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఏరియాలో, అంటే ఒక స్టేట్లో ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా. సో లోకల్ ట్రెడిషన్ మీద డిపెండ్ అయిపోయి ఈ డ్యాన్స్ ఫామ్స్ అనేవి రావడం జరిగింది, ఫోక్ డ్యాన్స్. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇమేజ్లో మనకి 8 డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ భరతనాట్యం, కథక్, కథకళి, కూచిపూడి, మణిపూరి, మోహిని అట్టం, ఒడిస్సీ అండ్ సత్రియ. సో వీటి గురించి మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్కి చెందింది అని చెప్పేసి అడగచ్చు. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే దీంట్లో మనకి 3 నేమ్స్ అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటిది అది అంటే ఒడిస్సీ వచ్చేసి మనకి ఒడిస్సా నుంచి, అంటే నేమ్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మణిపూరి, ఇది మణిపూర్ స్టేట్లో ఆడే క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి కూచిపూడి మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక పాట ఉంటుంది, కూచిపూడికైనా అని ఒక పాట ఉండే, గుర్తుందా? స్టూడెంట్ నెంబర్ 1లో. సో అది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ 3 నేమ్స్ గుర్తుంటాయి ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి కథక్, కథక్కళి. ఈ రెండు డిఫరెంట్ నేమ్స్. ఎందుకంటే కథక్కళి వచ్చేసి కేరళలో. సో ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి కేరళ కూడా ఎల్తో మనము కొంచెం కంపేర్ చేసుకొని అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఒక నిమోనిక్ లాగా. నెక్స్ట్ వచ్చేసి కథక్ నార్త్ ఇండియాలో పర్ఫామ్ చేస్తారు. అలాగే కేరళలో ఇంకొక డ్యాన్స్ ఫామ్ ఉంటుంది, మోహిని అట్టం అని చెప్పేసి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి భరతనాట్యం వచ్చేసి తమిళనాడు. ఇది మనకి ప్రిలిమ్స్లో అడగడం జరిగింది, భరతనాట్యం గురించి, కూచిపూడి గురించి అండ్ అలాగే సత్రియా గురించి. సో సత్రియా వచ్చేసి అస్సాంకి చెందిన డ్యాన్స్ ఫామ్ అన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంది. అండ్ చిన్న గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి యూపీఎస్సీ స్టాండర్డ్ వరకు ప్రతి ఒక్క ఎగ్జామ్లో వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే మన ఇండియా యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది మన ఇండియాలో అని చెప్పేసి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ సో నాట్యశాస్త్ర గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, దాన్నే మనము భరతనాట్యశాస్త్ర అని కూడా అనొచ్చు. భరతముని గారు రాశారు కాబట్టి దానికి భరతనాట్యశాస్త్ర అని చెప్పేసి పేరు వచ్చింది. 200 BC నుంచి 200 AD వరకు ఆయన కంపైలేషన్స్ అన్నీ కలిపి మనకి నాట్యశాస్త్రగా పిలుచుకుంటాము. దీన్నే మనము 5th వేద అనుకుంటాం. మనకి నార్మల్గా వేదాలు 4 ఉంటాయి కదండి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. సో ఈ 4ని బేస్ చేసుకొని దీన్ని 5th వేద అంటాం. ఎందుకంటే ఋగ్వేదాలో నుంచి మనకి వర్డ్స్ తీసుకొని, సామవేద నుంచి మ్యూజిక్ తీసుకొని, యజుర్వేద నుంచి జెస్చర్స్ తీసుకొని అండ్ అలాగే అథర్వ వేద నుంచి ఎమోషన్స్ తీసుకున్నారు కాబట్టి దీన్ని ఒక 5th వేద కింద కూడా కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేమస్ సోర్స్ టు మెన్షన్ డ్యాన్స్. మనకి నాట్యశాస్త్రాలో మనకి మెయిన్గా డ్యాన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇది వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఈ డ్యాన్స్లో ఏంటంటే మనకి క్లాసికల్ డ్యాన్సెస్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం కదా, 8 క్లాసికల్ డ్యాన్సెస్లో మనకి మేజర్గా 2 బేసిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే ఆ డ్యాన్సెస్ పర్ఫామ్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి లాస్య, సెకండ్ వచ్చేసి తాండవ. లాస్య అంటే ఏంటంటే ఇది
మెయిన్గా కొంచెం ఫెమినిన్ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆడవారు చేసే డ్యాన్స్ అనమాట ఇది లాస్య అనేది. ఎందుకంటే దాంట్లో మనకి ఒక గ్రేస్, భావము అండ్ రసాలు, అభినయం ఇవన్నీ కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని లాస్య అని చెప్పేసి అంటాము. ఇంకోటొచ్చేసి తాండవ. మనము శివ తాండవం అంటూ ఉంటాం కదా! సో ఇది సింబాలిక్ టు ద మేల్ యాస్పెక్ట్స్ ఆఫ్ డ్యాన్స్. ఎందుకంటే దీంట్లో రిథమ్ ఉంటుంది అండ్ అలాగే మూమెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఎక్కువగా మనం డప్పులు కొట్టేటప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటాం కదా! అలా చెప్పుకోవచ్చు దీన్ని. అండ్ 3 బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి డ్యాన్స్‌లో. ఏంటివి అంటే నృత్య ఒకటి, నాట్య ఒకటి, నృత్య ఒకటి. ఫస్ట్ మనం నృత్య చూసుకున్నట్లయితే దీంట్లో బేసిక్ డాన్స్ స్టెప్స్ ఉంటాయి. బట్ దీంట్లో ఒక ఎక్స్‌ప్రెషన్ గానీ, మూడ్ కానీ ఏమీ ఉండదనమాట. సో జస్ట్ బేసిక్ డాన్స్ స్టెప్స్ రిథమెటికల్లీ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు గానీ, ఎక్స్‌ప్రెషన్ అంటూ ఉండదు. మూడ్ అంటూ ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి నాట్య. నాట్య ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఒక డ్రామా అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి డ్రమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, స్పీచ్ ఉంటుంది అండ్ అలాగే డాన్సింగ్ కూడా కలిగి ఉంటుందన్నమాట. అంటే ఇది మేజర్‌గా ఒక స్టోరీని బేస్ చేసుకొని దాన్ని ఎలాబొరేట్ చేసుకుంటూ అంటే ఒక స్టోరీ యొక్క థీమ్‌ని మనకి రిప్రజెంట్ చేయడానికి నాట్య యూజ్ చేస్తూ ఉంటాము. ఈ నాట్యాన్ని మనం నాటక అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి నృత్య. నృత్యాలో మనం డాన్స్ వేసేటప్పుడు సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ మెయిన్‌గా చూపిస్తూ ఉంటాము. అండ్ ఇది పెర్ఫార్మ్ చేసేటప్పుడు వేరియస్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ అలాగే ముద్రాస్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం డాన్స్‌లో. అండ్ మనకి అందరికీ తెలుసు నవరసాలు అంటూ ఉంటాం కదా! సో నవరసాలు శృంగార రసం, రౌద్ర అండ్ ఎట్సెట్రా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి నవరసాలు. అండ్ వాటిని ఇంగ్లీష్‌లో ఏమంటాము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒక్కసారి చూసుకోండి వీడియో పాజ్ చేసుకొని. మెయిన్‌గా మనం క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. సో మన ఇండియాలో ఎన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయంటే యాక్చువల్‌గా మనకి సంగీత్ నాటక్ అకాడమీ అని ఒకటి ఉంటుంది. అది మన ఇండియాస్ నేషనల్ అకాడమీ. అదే మేజర్‌గా డాన్సెస్‌ని రికగ్నైజ్ చేస్తుందన్నమాట. సో సంగీత్ నాటక్ అకాడమీ మన ఇండియాలో కేవలం 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయని చెప్పేసి రికగ్నైజ్ చేసింది. బట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏం చేసింది అంటే చావ్ డాన్స్ అని చెప్పేసి ఇంకొక డాన్స్ ఫామ్ ఉంది. దాన్ని కూడా క్లాసికల్ డాన్స్ కింద కన్సిడర్ చేద్దాము అని చెప్పేసి మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏం చేసిందంటే ఇది 9th డాన్స్ ఫామ్ కింద కన్సిడర్ చేసింది. సో సంగీత్ నాటక్ అకాడమీ ప్రకారం మనకు కేవలం 8 డాన్స్ ఫామ్సే ఉన్నాయి. బట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం 9 డాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఆ 9th డాన్స్ ఫామ్ ఏంటి అంటే చావ్ డాన్స్. సో చావ్ డాన్స్‌లో మెయిన్‌గా ఏముంటుందంటే ఈ వర్డ్ ఛాయ అనే వర్డ్ నుంచి తీయబడిందనమాట చావ్. ఛాయ అంటే నథింగ్ బట్ షాడో అంటే ఒక నీడ. అంటే దీని ఒక మాస్క్ లాగా అంటే ఒక షాడో లాగా ఒక నీడలాగా పెర్ఫార్మ్ చేసే డాన్స్ అనమాట ఇది. అండ్ దీంట్లో మెయిన్‌గా చాలా ఎనర్జిటిక్‌గా మార్షల్ ఆర్ట్స్ మూవ్‌మెంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం మనకి చావ్ డాన్స్ ఫామ్‌లో. అండ్ సర్పెంట్ డాన్స్, పీకాక్ డాన్స్ ఇవి కూడా చావ్ డాన్స్‌లో భాగం అనమాట. సర్పెంట్ అంటే మనం పాములాగా అండ్ అలాగే పీకాక్ డాన్స్ కూడా కొన్ని నరేషన్స్ ఉంటాయన్నమాట ఈ చావ్ డాన్స్‌లో. అండ్ ఇవి 3 కైండ్స్ ఉంటాయి మెయిన్‌గా. ఏంటి ఒకటి సరైకళ, నెక్స్ట్ మయూర్భంజ్ అండ్ అలాగే పురులియా. సరైకళ వచ్చేసి జార్ఖండ్‌లో పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అండ్ మయూర్భంజ్ వచ్చేసి ఒడిషా అండ్ పురులియా వచ్చేసి వెస్ట్ బెంగాల్‌లో పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మయూర్భంజ్ ఏదైతే ఒడిషాలో పెర్ఫార్మ్ చేస్తుంటారో దాంట్లో వాళ్ళు మాస్క్స్ ఏమీ యూజ్ చేయరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చావ్ డాన్స్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద యునెస్కోస్ రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ. సో యునెస్కో వాళ్ళు ఒక లిస్ట్ అనేది ఉంటుందండి. దాంట్లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో వీటి గురించి డీటెయిల్డ్‌గా ఒకవేళ డిస్కస్ చేసుకున్నట్లయితే జస్ట్ బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. భరతనాట్యం డాన్స్‌ని మనము ఏకహార్య అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఒకటే డాన్సర్ అన్ని రోల్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు కాబట్టి. మెయిన్‌గా భరతనాట్యం యొక్క సోర్స్ మనం చూసుకున్నట్లయితే అభినయ దర్పణ ఎవరైతే నందికేశ్వర గారు రాశారో అభినయ దర్పణ టెక్స్చువల్ మెటీరియల్ నుంచి మనము భరతనాట్యం గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కథక్. నార్త్ ఇండియాలో పెర్ఫార్మ్ చేసే కథక్. కథక్ అంటే దీంట్లో మనం కథ అని ఉంది కదా! కథ అంటే ఒక స్టోరీ అనమాట. అంటే ఒక స్టోరీని వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ డాన్స్ వేస్తూ ఉంటారు. సో ఈ పీడిఎఫ్ నేను ఇస్తాను, డోంట్ వరీ. అండ్ అక్కడ మీరు డీటెయిల్‌గా చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కథక్కలి. ఇది మోస్ట్లీ ఇండియన్ ఎపిక్స్ నుంచి బేస్ చేసుకొని చేయబడిన డాన్స్ ఒకటి. నెక్స్ట్ కూచిపూడి చేసుకున్నట్లయితే మనము
కూచిపూడి అనేది మన కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్. అక్కడ చేసే అంటే లాంగ్ ట్రెడిషన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచో చేస్తున్నారు కాబట్టి ఇంకా దానికి ఆ నేమ్ వచ్చింది. అండ్ దీన్ని యక్షగాన అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మోహిని అట్టం. ఈ డ్యాన్స్ కూడా సోలోగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా లార్డ్ విష్ణుని బేస్ చేసుకొని ఈ డ్యాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సీ. ఇది కూడా లార్డ్ విష్ణు అండ్ గీతా గోవిందాన్ని బేస్ చేసుకొని ఉన్న డ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి సత్రియ. సో ఇది మనకి వైష్ణవ్ మఠ్స్లో అండ్ అలాగే వైష్ణవ్ మఠ్ ఆర్ మాంటెసరీస్లో అక్కడ ఎక్కువగా సత్రియ కమ్యూనిటీ వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని సత్రియ అని చెప్పేసి నేమ్ రావడం జరిగింది. అండ్ అలాగే మణిపూర్లో పర్ఫామ్ చేసే మణిపూరి డ్యాన్స్ కూడా ఒకసారి చూడండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ నేను మన ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి మనకి నేర్చుకోవాల్సినవి స్టాటిక్ జీకే. అవి కూడా రోజుకొకటి కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.